హలో గురు, నా పేరు రాజు. నాకు ఫుడ్ అంటే మోజు. రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఈ రోజు మనం కంటికి నచ్చపోయినా వంటికి ఎంతో బలమైనటువంటి స్ప్రౌట్ మిక్చర్ తయారు చేసుకోబోతున్నాం. అది మన ఇంట్లో కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అనమాట. విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మొదటిగా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ప్లాస్టిక్ బకెట్ తీసుకుని దాంట్లో మొలకెత్తిన పెసర్లు, ఉడకబెట్టిన బఠానీలు, మొలకలు వచ్చిన కొమ్ము శనగలు వేసుకుని నూనెలో వేయించిన పల్లీలు, కార్న్ చిప్స్ తో పాటు ఒక అప్పడాన్ని బాగా నలిపేసి దాంట్లో వేసుకోవాలి. గజాము मटर लाल चना ठीक है, बादाम चिप्स ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. प्याज धनिया पत्ता मिर्ची కారం, ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్, హరీ చట్నీ, జీరా పొడి, నిమ్మరసం, చింతపండు పులుసు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా తిప్పుకోవాలన్నమాట. मिर्ची पाउडर धनिया ब्लैक सॉल्ट चटनी जीरा पाउडर नींबू खट्टा ये भी चटनी है आधा लहसुन पेस्ट దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని దానిపైన మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, పల్లీలు, ఉప్పు, మసాలా, కారం చల్లి దానిపై టమాటో సాసు, నిమ్మరసం పిండి చివరిగా మళ్ళీ కొంచెం చాట్ మసాలా చల్లితే అంతే. ఎంతో బలమైన, రుచికరమైన, సింపుల్గా చేసుకునే స్ప్రౌట్ మిక్చర్ రెడీ. మీ ఇంట్లో కూడా ఇంత సులభంగా చేసుకోవచ్చు. లేదు నాకు ఈ బండి మీద మిక్చరే కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి, అడ్రస్ పిన్ చేస్తాను. ఏంటి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. ఎవరక్కడ? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట.